సార్, ఇక పాలిటిక్స్ సైడ్ వద్దాం సార్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ లాగే జనసేనకు కూడా చేత కావట్లేదు పాలించడం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఏంటి? అంటే జనసేన పాలించట్లేదు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైసీపీ పాలించి ఒక రాక్షస పాలన, రౌడీజం పాలన చేసింది, కానీ జనసేన పాలించట్లేదు. జనసేన అంటే కూటమి. ఎస్ అదే కూటమికి సారథ్యం వహిస్తుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎంగా. ఇప్పుడు నాయకులు తప్పు చేస్తే వితిన్ మినిట్స్లో సస్పెండ్ చేసే పని, వితిన్ మినిట్స్ చేసే పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. వితిన్ మినిట్స్ చట్టం తన పని చేసుకోవాలి, తప్పు చేసే వాళ్ళని ఎవరిని వదలొద్దని చెప్పే గట్స్ ఉన్న మగాడు ఎవరైనా ఉంటే ఇస్ ద కొనిదెల పవన్ కళ్యాణ్. ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఆ సంస్కృతి ఆయనకు ఉందా? ఆడవాళ్ళని వెక్కిరిస్తున్నా, ఆడవాళ్ళని విపరీతంగా మాట్లాడుతున్నా, అసభ్యకరంగా మాట్లాడుతున్నా, మరి నవ్వుతూ చిరునవ్వుతూ వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా? తప్పు జరిగిందని తెలిసి నిజాలు అవ్వకుండానే ఇమ్మీడియట్లీ పార్టీని సస్పెండ్ చేసి వాళ్ళని అబెన్స్లో పెట్టండి, పార్టీకి దూరంగా ఉంచండి, చట్టం తన పని చేసుకుపోండి అని చెప్పి హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం కరెక్టా? ఇది పవన్ కళ్యాణ్ గారి నేచర్. ఆయన నవ్విస్తూ ఆ ఆడవాళ్ళని తిడుతూ ఉంటే నవ్వుతూ సూపర్ అన్నా, నువ్వు సూపర్ అన్నా అని చెప్పి వెళ్ళిపోతున్నావు కరెక్టా? రఫా చీకట్లో వేసేయండి, లేదా పొగలు వేసేయండి పేరు నాని. ఇంతకుముందు ఎంతమందిని వేసాడు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో? వాళ్ళ కొడుకు కిట్టు ఎంతమందిని వేసాడు, ఎంతమందిని చంపారు తెలియాలి కదా మరి. అంటే ఈ సంస్కృతి మీరు 5 సంవత్సరాలు నడిపించుకొచ్చారా? మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం కోసం మాట్లాడుతున్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొన్ని దగ్గర పోలీసులు తప్పు చేయొచ్చు. పోలీసులు అందరూ కరెక్ట్గా ఉన్నారని నేను చెప్పట్లా. జనసేన పార్టీ కోసం మీరు అడిగారు కాబట్టి, జనసేన నాయకుల కోసం మీరు అడిగారు కాబట్టి, ఆయన తప్ప ఒప్ప పక్కన పెట్టండి. ఒక అభియోగం వచ్చిందంటే ఆయన పక్కన పెట్టి ఆయన మీద యాక్షన్ తీసుకొని, సీరియస్గా యాక్షన్ తీసుకోండి అంటున్నారు. ఒక కిరణ్ రాయల్ గారు, ఒక సత్యనారాయణ గారు, ఇప్పుడు మొన్న ఏదో చిత్తూరు జిల్లాలోని భార్యాభర్తలు. సార్, ఇప్పుడు ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను టాపిక్. ఇప్పుడు జనసేన వాళ్ళు అంటే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఆవిడ కోట వినూత, ఆమె డ్రైవర్ని ఇట్లా హత్య చేశారు, దాంట్లో ఆవిడ ఉన్నారు లేదు, ఇట్లా ఇన్సిడెంట్ మొత్తం బయటకు వచ్చింది టాపిక్ అంతా. ఇప్పుడు జనసేన అనేసరికి నాయకులందరూ ఒక నీతి నిజాయితీలో ఉండాల్సిన అటువంటి వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ ఏం చూడట్లేదు, ఇలాంటి వాళ్ళని ఎలా తీసుకున్నారు అనేది మాత్రం ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? కోట్ల మంది జనం ఉంటారు, కోట్లాది మంది అభిమానులు ఉంటారు. ఆ కోట్లాది మంది అభిమానులు ఎవరో ఒకరు మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అది నిజం కాదా కూడా తెలియదు. శిక్ష పడుతుందా, శిక్ష పడదో తెలియదు. అన్యాయంగా ఇరికిస్తున్నారా, లేకపోతే డైరెక్ట్గా నిజంగా తప్పు చేశారో తెలియదు. కానీ ఏ ఒక్క కార్యకర్తని గౌరవించవలసిన బాధ్యత, కార్యకర్త వస్తే కండువా వేసి ఆహ్వానించవలసిన బాధ్యత ప్రతి పార్టీకి ఉంటుంది. వైసీపీకి ఉంటుంది, టీడీపీకి ఉంటుంది, జనసేన అన్ని పార్టీలకు ఉంటాయి. ఆ పార్టీలో తప్పు చేసిన తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే తప్పు, కానీ ఆ యాక్షన్ తీసుకునే ముందు, పార్టీలో కండువా వేసే ముందు నీ రూట్ ఏంటి, నీ ఊరేంటి, నీ పేరేంటి, గతంలో ఎన్ని చేస్తావు కాదు కదా. అంటే అందరైతే అలాగా సార్, అందరైతే అట్లా చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ ప్రతిదీ ఎంక్వైరీ చేసిన తర్వాత తీసుకుంటారంటారు కదా. అవునమ్మా, అంతకుముందు వాళ్ళకి రికార్డ్స్ ఉన్నాయా? అంతకుముందు ఏమైనా మర్డర్ కేసులు ఉన్నాయా? లేవు కదా. అనుకోకుండా ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఎంక్వైరీలో వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఎంక్వైరీకి వచ్చిందో ఇమ్మీడియట్లీ అబెన్స్లో పెట్టి పార్టీని సస్పెండ్ చేసి ఆయన తీసుకున్నారు. అంటే ఆయన తీసుకున్న చర్య కరెక్టా? లేకపోతే ఆడవాళ్ళని మొత్తం టోటల్గా ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా, అంటే నేను మీతో మాట్లాడలేను, కానీ వైసీపీ మాట్లాడుతున్న మాటల్ని అసెంబ్లీలో సాక్షాత్తు మాజీ చీఫ్ మినిస్టర్, అంటే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు భార్యను మాట్లాడుతున్నా కూడా నవ్వుతూ వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి కరెక్టా? నాకు చెప్పండి. 5 నిమిషాల్లో ఆడబిడ్డను తప్పు జరిగినా, ఇంకోళ్ళకి తప్పు జరిగినా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు కరెక్టా? ఫస్ట్ నుంచి ఆడవాళ్ళని వైసీపీ మాట్లాడుతుంటే నవ్వుతూ వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా? రఫా చంపేస్తాం, నరికేస్తాం, వేసేస్తాం అని అంటున్నా కూడా నవ్వుతూ వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్ గారు కరెక్టా? ఒక్క మాట తూలినా, ఒక తప్పుడు పని చేసినా, ఒక తప్పు జరుగుతున్నా పార్టీ నుంచి బయటికి తోసేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు కరెక్టా?
ఇది జనాలు చెప్తారు, నేను చెప్పను. అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది, హోమ్ మినిస్టర్గా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదా, ఇది ల్యాండ్ ఆర్డర్ మీద ఇష్యూస్ ఉన్నాయి, అవన్నింటి కోసం నేను డిస్కషన్కి వెళ్ళట్లేదు. మీరు అడిగిన జనసేన పార్టీ కోసం మాట్లాడారు, జనసేన పార్టీ కోసం మాట్లాడుతున్నా. జనసేన నాయకుల కోసం మాట్లాడారు, జనసేన నాయకుల కోసం మాట్లాడుతున్నా. హోమ్ మినిస్టర్ అనిత గారు కరెక్ట్గా చేస్తున్నారా, చేయట్లేదు, లోపాలు ఉన్నాయి. లోపాలు లేవు అని నేను చెప్పను. కూటమి ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాండ్ ఆర్డర్ ఒత్తాసు పలుకుతున్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 100% వైసీపీ కొంతమంది పోలీసులు ఒత్తాసు పలుకుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, అలాగే కొన్ని తప్పుడు సమాచారాలు ఇస్తున్నారు, కొన్ని జరుగుతున్నాయి. దాన్ని రెక్టిఫై చేసుకోలేకపోతున్నారు అనిత గారు. అది కూడా ఉంది, కొడాలి అనిత గారు, అది కూడా ఉంది. అవన్నీ కూడా మనం కూడా చూడాలి. వంగలపూడి అనిత గారు అది కూడా చూసుకోవాలి. అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవు లేకపోతే చాలా హోమ్ మినిస్టర్ ల్యాండ్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్ ఉందని నేను చెప్పట్లా. కాకపోతే ఏంటంటే హోమ్ మినిస్టర్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా హెచ్చరించారు, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే నేను చెప్తున్నాను, హోమ్ మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజా దర్బార్ పెట్టండి. ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా, ఇచ్చాపురం నుంచి సోలూరుపేట దాకా ప్రజల సమక్షం తెలుసుకోండి, ప్రజల బాధను తెలుసుకోండి, ప్రజల కష్టాన్ని తెలుసుకోండి, పోలీసుల వైఖరిని తెలుసుకోండి, పోలీస్ స్టేషన్ వైఖరిని తెలుసుకోండి, పేదవాడిని హింసిస్తున్నారా, ఏం చేస్తున్నారో తెలుసుకోండి, అక్కడ వైసీపీ వాళ్ళు ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. ఇవన్నీ మనం ప్రజా దర్బార్ పోలీస్ స్టేషన్కి ఇంటూ పెడితే ఆ ప్రజా దర్బార్లో తెలుస్తుంది. రోజుకి 5 పోలీస్ స్టేషన్ ఫినిష్ చేయొచ్చు, రోజుకి 10 పోలీస్ స్టేషన్ ఫినిష్ చేయొచ్చు. అదొక్క ప్రజా దర్బార్ పెట్టండి, ప్రజల సమస్య తెలుస్తుంది, ప్రజల కష్టాలు తెలుస్తున్నాయి. డకాటీ కేసులు ఎన్ని అవుతున్నాయి, పెట్టి కేసులు ఎన్ని అవుతున్నాయి, మర్డర్ కేసులు ఎన్ని అవుతున్నాయి, మానభంగాలు ఎన్ని అవుతున్నాయి, మొత్తం టోటల్గా ఏమేమి సివిల్ కేసులు ఎన్ని అవుతున్నాయి, భూమి తగాదాల కేసులు ఎన్ని అవుతున్నాయి, మొత్తం టోటల్ ల్యాండ్ గ్రాపింగ్ కేసులు ఎన్ని అవుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, తీర్చవలసిన బాధ్యత, మీరు క్యాబినెట్లో చర్చించవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ యాజ్ హోమ్ మినిస్టర్గా అనిత గారికి ఉంది. అనిత గారు ఈ బాధ్యత చెయ్యాలి. చెయ్యకపోతే కాదు, చీఫ్ మినిస్టర్ గారైనా, డిప్యూటీ సీఎం గారైనా, లోకేష్ గారైనా ఏం చేయగలుగుతారు? మీరు ఈ బాధని, ఈ కష్టాన్ని తీసుకొచ్చి పలానా డిపార్ట్మెంట్ పోలీస్ ఇలా చేస్తుంది, పలానా డిపార్ట్మెంట్ ఇలా చేస్తుంది, ఇక పలాసాలో ఇన్ని కేసులు ఉన్నాయి, మీ ఇచ్చాపురంలో ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని 100 కేసులు పెండింగ్ పడిపోయాయి, మీ లోక్ అదాలత్కి మనం రిఫర్ చేయాలి, ఎందుకు చేయాలి, ల్యాండ్ గ్రాపింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి, ల్యాండ్ మొత్తం టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ల్యాండ్ల మీద కేసులు పెట్టారు, ఎంఆర్ఓలు ఏం పని చేస్తున్నారు, వీఆర్ఓలు ఏం పని చేస్తున్నారు, ఎక్కడ తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారు, చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది హోమ్ మినిస్టర్ మీద ఉంది. ఆ హోమ్ మినిస్టర్ గారు చెయ్యాలి. దయచేసి ఇప్పటికైనా ప్రజా దర్బార్ పెట్టండి, ప్రజా దర్బార్లో ప్రజల బాధను వినండి, ప్రజల కష్టాన్ని వినండి. అక్కడ నాయకుల మాట కాదు, ప్రజల మాట వినండి. ప్రజల మాట వింటే మనకు అర్థమవుతుంది. కనుక దయచేసి హోమ్ మినిస్టర్ గారు ఇప్పటికైనా పెద్ద మనసుతో నేను చెప్పినవన్నీ ఆలోచించి చేయగలిగితే 100% సక్సెస్ మనం చేయగలుగుతాం. రేపు 29 రాష్ట్రానికి మనం అలా కూటమి ప్రభుత్వం రావటానికి ఎమ్మెల్యేలు పనిచేయాలి, అందరూ పనిచేయాలి. చీఫ్ మినిస్టర్ గారును డిప్యూటీ సీఎం గారు పనిచేస్తే కాదు, మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలను అరికట్టండి, మనం చేసిన మంచి కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్ళండి. అక్కడ రోడ్లు బాగులేవు, ఆ రోడ్లు వేయాలి, టూరిజం డెవలపింగ్ కావాలి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఎమ్మెల్యేలు అందరూ తీసుకొని మినిస్టర్ గారి దగ్గర రండి, ఇన్ఛార్జ్ మినిస్టర్లు తీసుకోండి, ఇన్ఛార్జ్ మినిస్టర్ క్యాబినెట్లో పెట్టండి. క్యాబినెట్లో అవన్నీ పలానా పాడేరు ఉంది, ఈరోజు టూరిజం పాడేరు, చింతపల్లికి రోడ్డు లేదు, అనకాపల్లి నుంచి చోడవరం నుంచి రోడ్డు లేదు, పడిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. మన రోడ్లోంచి రావాలంటే మొత్తం టోటల్గా ఒక డెలివరీ అవ్వాలని ఆమె వస్తే మధ్యలో డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి అన్నీ కూడా మీరు ముందు పెట్టండి. రేపు వర్షాలు వస్తే మునిగిపోతున్నాయి, వర్షాలు వస్తే డ్రైనేజ్ మునిగిపోతుంది, డ్రైనేజ్లన్నీ మూసేశారు. అనకాపల్లి, ఇంకొకటి పాకిరాపేట, అనకాపల్లి, తుని, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఇవన్నీ టెక్కలు ఇవన్నీ ఉన్నాయి. ఒక్కసారి దాని మీద దృష్టి పెట్టండి. పెడితే రేపు 29కి ప్రజల్లోకి వెళ్తే మనం రేపు గవర్నమెంట్ 29కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనల్ని తప్పుపడుతున్నారు, మనం చేస్తుంది కరెక్టు అనేది ప్రజల్లో నుంచి మనం తెచ్చుకోవాలి. మనంతరం మనం ఏదో ఫీడ్బ్యాక్ తీసుకుని 2019 దాకా కానీ ఫీడ్బ్యాక్ తీసుకున్నామంటే మనం ఎప్పుడైతే ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నామో మళ్ళీ పప్పులో కాలేస్తాం. నిజం చెప్పే మాట వినండి. ఇది అబద్ధం చెప్పి నటుకుమార్ అబద్ధం చెప్పాడు, నటుకుమార్ వచ్చి చాలా గవర్నమెంట్ చాలా బాగుంది బాబు, ఈరోజు 175 గెలిచేస్తాం మనం అన్న మాట నమ్మొద్దు. 175 గెలుస్తాం అన్న మాట అబద్ధం. మనం ఎప్పుడూ కూడా రోజుకి మనం రివ్యూ చేసుకోవడం నిజం.
రివ్యూ చేసుకొని ఓటు వేసిన దాకా తీసుకురావడం నిజం. మన డబ్బు పెట్టిన డబ్బు ఎంత దాకా వెళ్తుందో చూసుకోండి. దయచేసి జనసేన గ్రాప్ ఎంత ఉంది, టీడీపీ గ్రాప్ ఎంత ఉంది, బీజేపీ గ్రాప్ ఎంత ఉంది, రేపు ఫ్యూచర్లో 29లో మనం ఎలా రాగలుగుతాం ఏంటి, మళ్ళీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పెరుగుతున్నాడా లేదా, మీరు తగ్గుతున్నాడైనా ఆయన పెరుగుతున్నాడు కనుక ఆయనకి ఎక్కడ వస్తుంది, మనం ఎందుకు తగ్గుతున్నాం, ఈయన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇవన్నీ చూడవలసిన బాధ్యత, క్యాబినెట్లో చర్చించవలసిన బాధ్యత, పార్టీలో చర్చించవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఇవన్నీ నేను చెప్పినవన్నీ పాజిటివ్గా తీసుకుంటారని ఆలోచిస్తూ ఇది ఓన్లీ నా అభిప్రాయాలు, ప్రజల దగ్గర వచ్చిన అభిప్రాయాలు మాత్రమే నేను మాట్లాడుతున్నా. దయచేసి ఈ కరెక్టో కాదో ప్రతి జిల్లాల్లో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి. నేను చెప్పినవన్నీ అన్ని జిల్లాలు బాగున్నాయంటే బాగున్నాయని పెట్టండి, లేదా తప్పు జరిగితే లేదు మీరు చెప్పినవన్నీ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులను పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.